హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా? ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చూస్తుంటే మొదలైపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలకి సపోర్ట్ చేస్తున్న దేశాలు, అలాగే వాటి కూటములు, అలాగే ఈ తీవ్రవాద సంఘాలు ఇవన్నీ కూడా కొన్ని గ్రూపులుగా మారిపోయి యుద్ధంలో పాల్గొనబోతున్నాయి. అసలు ఈ యుద్ధం ఎలా జరగబోతుంది, ఏంటి, దీనికి కారణాలు ఏంటనేది ఒకసారి గమనిస్తే, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎప్పటి నుంచో ఉన్న వార్ తెలిసిందే మనకి. గాజా వార్ ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. సో ఇందులో గాజా ధ్వంసమైపోయింది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే పాఠశాలల మీద బాంబులు వేసి దాదాపు 30-40 మంది పిల్లల చావుకు కారణమైందో, అక్కడి నుంచి ఇంకా హమాస్ కూడా అదే స్థాయిలో తీవ్రంగా రియాక్ట్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధానికి కారణమైందా లేకపోతే ఇరాన్ కారణమైందా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మూడో ప్రపంచ యుద్ధం ఏదో ఒకరోజు జరుగుతుందని ప్రపంచం మొత్తం అనుకుంటూనే ఉంది. కానీ ఇంత త్వరగా వస్తుందని ఎవరు గెస్ చేసి ఉండరు. అయితే గతం నుంచి కూడా అమెరికా ఇరాన్ వల్లే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, ఇరాన్ని దీనికి కారణం అవుతుంది అని చెప్పేసి గత 10 ఏళ్లుగా అమెరికా చెబుతూనే ఉంది. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కావచ్చు, ఇరాన్ దొంగతనంగా యురేనియం కొనడం కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత ఆ అభిప్రాయానికి వచ్చింది. అయితే ఇదే విషయాన్ని బేస్ చేసుకొని ఇరాన్ మీద కొన్ని ఆంక్షలు విధించింది. అయితే ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని మన భారతదేశానికి కూడా ఆంక్షలు విధించడం, మన భారతదేశం ఆగిపోవడం, ఇవన్నీ చూసాం మనం. ఇరాన్తో మన దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్లో మన పోర్టులు కూడా నిర్మించి వాటి నిర్వహణ కూడా వదిలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి టైంలో ఇరాన్ ఈ విధంగా హమాస్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అలాగే లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లాని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇలాంటి తీవ్రవాద సంస్థలను ఎంకరేజ్ చేసి చివరికి అది ఒక పెద్ద యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. సో ఈ రెండు దేశాలు యుద్ధం విషయంలో అయితే రెండు దేశాలు చేస్తుంది తప్పే. అయితే ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనేది ఎంచే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇదంతా జరుగుతుంది కూడా ఒక గాజా అనే జాగా కోసం, అలాగే నేల కోసం. అంతే తప్పితే ఇక చారిత్రక ప్రాధాన్యత ఉన్న నేలలు కాబట్టి అవి ఆ విధంగా మాకు కావాలి అని చెప్పేసి ఈగోకి తీసుకొని ఆ దేశాలు యుద్ధంలో పాల్గొంటూ ఇంత పరిస్థితి క్రియేట్ చేశాయి. సరే, ఈ విధంగా ఉంటే పాలస్తీనా ఇలా తన ఉనికిని కూడా కోల్పోతున్న పరిస్థితుల్లో ఈ యుద్ధం ఈ విధంగా పరిణమిస్తూ వచ్చింది. సరే, ఈ యుద్ధంలో ఎవరు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటనేది చూస్తే, గత కొద్ది రోజుల క్రితమే, ఐ థింక్ 3-4 రోజుల క్రితమే హిజ్బుల్లా చీఫ్ని చంపేశారు. హిజ్బుల్లా కమాండర్ని అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిసి చంపేశారు. దాంతోపాటు అదే రోజు దానికి ఒక్క ముందు రోజు ఈ హమాస్ చీఫ్ను కూడా చంపేశారు. ఇస్మాయిల్ హనియేని కూడా ఇజ్రాయెల్ చాలా చాకచక్యంగా చంపింది. వాళ్ళు ఎలా చంపారు, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో మొసాద్, ఈ మొసాద్ ఎంతో తెలివిగా అతన్ని చంపింది అని చెప్పేసి దాని మీద కూడా అనేక కథనాలు మన మీడియాలో వస్తున్నాయి. ఈ 2 మరణాల తర్వాత ఇరాన్ సుప్రీం ఒక ఆదేశం జారీ చేశాడు. అదేంటంటే ఇజ్రాయెల్ అంతు చూస్తాము అని. అలా జారీ చేసిన తర్వాత వాళ్ళు యుద్ధానికి సంబంధించిన ప్రణాళికలకి రచిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు యుద్ధానికి దిగుదామా అన్నట్లుగా ఉంది. ఆల్రెడీ హమాస్కి ఇజ్రాయెల్కి అయితే ఎదురుదాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇక ఇరాన్ పాల్గొనడమే లేటు. సో ఎప్పుడెప్పుడు దిగుదామా అన్న పరిస్థితిలో ఇరాన్కి రష్యా సపోర్ట్గా ఉన్నట్టుగా రష్యా జనరల్స్ కొంతమంది ప్రకటించారు. అదేవిధంగా ఎప్పుడైతే ఇరాన్ ఈ విధంగా హెచ్చరికలు జారీ చేసిందో వెంటనే అమెరికా కూడా, బైడెన్ కూడా మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాము, ఇజ్రాయెల్కి మా దగ్గర నుంచి మిసైల్స్ని అలాగే జెట్ ఫైటర్స్ని పంపిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా యుద్ధానికి సంబంధించిన ఆల్రెడీ ఇజ్రాయెల్కి వచ్చి చేరుకున్నాయి అమెరికా నుంచి. అయితే అమెరికా, యూకే, జోర్డాన్ ఈ దేశాలన్నిటితోటి కలిసి ఆల్రెడీ గతంలో ఇజ్రాయెల్ వీళ్ళతో పోరాటం జరిగింది. సో ఆ పోరాటంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది. అదేవిధంగా ఈసారి కూడా ఆ పోరాటాన్ని కొనసాగించే అవకాశం అయితే ఉంది. సో ఇందులో ఈ 2 దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా అలాగే రష్యా, ఈ 2 దేశాలు ఇప్పుడు యుద్ధంలో 2 పక్షాలు వహిస్తూ ఉన్నాయి. సో ఈ 2 పక్షాల వల్ల పెద్ద మూడో ప్రపంచ యుద్ధానికే దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇరాన్ దీంట్లో ఏ విధంగా కీలకమైందంటే, ఇరాన్ ఆల్రెడీ గతంలోనే ఎప్పుడైతే 1979లో ఇస్లామిక్ ఉద్యమం జరిగిందో, రెవల్యూషన్ జరిగిందో, ఈ రెవల్యూషన్ తర్వాత కొన్ని గ్రూపుల్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ లెబనాన్ నుంచి హిజ్బుల్లా గ్రూప్ కావచ్చు, అలాగే ఇరాన్ పాలస్తీనా నుంచి హమాస్ గ్రూప్ కావచ్చు, అలాగే హౌతీ గ్రూప్ కావచ్చు, ఈ గ్రూప్స్ అన్నిటినీ కలిపేసి ఒక రెసిస్టెన్స్ పవర్గా తయారు చేసింది. సో దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరేంటంటే ది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది మొత్తం ఒక ఫ్రాక్సీ గ్రూప్ అనమాట. ఇందులో ఇరాక్ నుంచి కూడా షియా మిలిషియా ఉంది. సో ఈ విధంగా అన్ని తీవ్రవాద సంస్థలను కలిపి ఒక రెసిస్టెన్స్ గ్రూప్ చేసి వీళ్ళ ద్వారా దాడులు చేయించే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ముందు వీళ్ళని పెట్టి వీళ్ళ దాడుల తర్వాత ఇరాన్ దిగుతుందనమాట. సో ఇది వీళ్ళ వార్ స్ట్రాటజీ. సరే, ఇది ఈ విధంగా ఉంటే, మరోవైపు చూసుకుంటే అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ కురిల్లా, ఈయన గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపి
అమెరికా నుంచి ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే మిసైల్స్ కావచ్చు, యుద్ధ పరికరాలన్నీ కూడా గల్ఫ్ దేశాలకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ అమెరికా సైన్యాలని మరింత పెంచుతూ ఉన్నారు. సో ఇక నుంచి గల్ఫ్ అనేది వారికి ఒక కేంద్రంగా మారబోతుంది. అమెరికా సంబంధించిన సేనలు ఇక్కడ నుంచి వార్లో పాల్గొనబోతున్నాయి. ఇది అమెరికా చేస్తున్న వార్ స్ట్రాటజీ. అలాగే రష్యా జనరల్స్ కూడా రష్యా నుంచి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన జామర్స్, ఈ మిసైల్స్ టెక్నాలజీ ఉంది కదా, మిసైల్స్ని వాటి రూట్ను మార్పించేలాగా కొన్ని జామర్స్ని వాటిలో పంపించడం జరిగింది. దాంతోపాటు కొన్ని యుద్ధ ఆయుధాలు కూడా పంపిస్తున్నారనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. సో ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటే యమన్ నుంచి పనిచేస్తున్న హూతీ అనే సంస్థ, ఈ సంస్థ కూడా ఇప్పుడు ఈ వార్లో తన కీలకమైన ప్రణాళికలు రచిస్తుంది. హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని నౌకల మీద దాడులు చేస్తున్నారు. సో యూకే నుంచి సౌదీ వెళ్తున్న ఒక నౌక మీద వీళ్ళు దాడి చేశారనమాట. అయితే ఈ దాడిలో నౌకకు పెద్ద డ్యామేజ్ ఏమీ జరగలేదు, కానీ వీళ్ళు ఒక ప్లానింగ్ అయితే పెట్టుకున్నారు ఇలాంటి నౌకల మీద దాడులు చేయడానికి. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో శనివారం దాడి చేశారు అని చెప్పేసి ఈ దాడిని ధృవీకరిస్తూ యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ధృవీకరించింది. ఇది కానీ ముదిరింది అంటే ఇక దీని మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఎందుకంటే రష్యాతో పాటు ఇరాన్కి చైనా కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇది పరిస్థితి. మన భారతదేశం అయితే రష్యాకి మిత్రదేశం అయినా సరే ఈ విషయంలో ఇజ్రాయెల్కే సపోర్ట్గా ఉంటుంది. ఇజ్రాయెల్ అమెరికా కూటమి ఏదైతే ఉందో దానికి సపోర్ట్ మన భారతదేశం ఇస్తుంది. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన దేశం ఈ వార్లో పాల్గొనే అవకాశం అయితే లేదు. మనకి ఇరాన్ ఎంతో మిత్రదేశం, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా అంతే మిత్రదేశం. సో ఈ గొడవంతా కూడా ఒక గమ్యం వైపు కాకుండా కేవలం వినాశనం వైపే సాగుతుంది. కాబట్టి దీంట్లో ఎవరు ఎటువైపు తీసుకున్నా సరే అది వినాశనాన్ని పెంచడానికి కారణమవుతుంది తప్పితే మరొకటి కాదు. ఇన్ని దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రమాదకరమైంది. నిజానికి ఈ విధంగా జరగటం వల్ల చివరికి ఏమవుతుందంటే ఇజ్రాయెల్ తన ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది, అదేవిధంగా పాలస్తీనా కూడా తన ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. దీంతోపాటు ఇరాన్ అయితే పూర్తిగా నాశనమయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇంత ప్రమాదకరమైంది ఈ వార్. ఇక సౌదీ దేశాలు ఏ విధంగా మరి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా బలంతో గల్ఫ్ దేశాల్లో ఈ విధంగా వార్ ట్యాంకర్స్ను కానీ వీటిని పెట్టడం జరిగింది. గతంలో ఈ సౌదీ కంట్రీస్ కాస్త ఇజ్రాయెల్తో లడాయిపడి తర్వాత మళ్ళీ కలవటము, ఇదంతా కూడా ఒక పెద్ద చరిత్ర, ఇజ్రాయెల్ నిర్మాణంలోనే ఒక పెద్ద చరిత్ర ఉంది.